ఫాదర్ 41 years ఓల్డ్. ఈయన నిన్న బ్లడ్ శాంపుల్ ఏరియా హాస్పిటల్ ఇచ్చాడు. ఈయనకి డెంగ్యూ పాజిటివ్ రిజల్ట్ ఈరోజు డిక్లేర్ అయింది. ఆయన సర్వే కోసం వాళ్ళ ఇంటి చుట్టూ స్ప్రే వర్క్ చేస్తున్నాము. మా స్టాఫ్ అందరు వచ్చారు. వీళ్ళ ఇంట్లో స్ప్రే తర్వాత చుట్టుపక్కల ఒక 20-30 ఇళ్లలో స్ప్రే వర్క్ డెంగ్యూ పైరిత్రం స్ప్రే చేసి ఒక 50 హౌజెస్లో ఫీవర్ సర్వే చేసి ఎవరికైనా ఫీవర్స్ ఉంటే శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. పైరిత్రం స్ప్రేతో పాటు యాంటీలార్వల్ ఆపరేషన్స్ కూడా చేస్తాము. మోరుల్లో స్ప్రే చేస్తారు. ఇక్కడ బ్రీడర్ చెక్కర్స్ కూడా ఉన్నారు మాతో. నేను హెచ్ఓ నవీన్ కుమార్, మా ఏఎన్ఎం బాలమ్మని, ఆశాస్, వీళ్ళు బ్రీడర్ చెక్కర్స్ ధర్మ, దత్తు, మేమందరం కలిసి టీం వర్క్గా చేస్తాం. ఈ కాదర్ హౌస్ వచ్చి దత్తాత్రేయ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. దేవనపల్లి పిఎస్సి కిందికి వస్తుంది. ఏం కాదురా, దోమలు ఉంటే చనిపోతాయి. సానియా ఏం కాదు, ఉన్న వాళ్ళకి కూడా ఫీవర్ రాకుండా. నమస్తే సార్, నేను ఏఎన్ఎం బాలమని సార్. ఇక్కడ దేవునిపల్లిలో ఇక్కడ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది సార్. వీళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేస్తున్నాము. ఇవి అంతా ఇట్లా ఉంచుకోకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని, నీళ్లు నిల్వ ఉంచుకోకుండా వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాం సార్. హౌస్ టు హౌస్ కొబ్బరి చిప్పలు, టైర్లు ఇలాంటి వాటిలో నీరు నిల్వ ఉంచుకోవద్దని చెప్తున్నాం సార్. హౌస్ టు హౌస్ ప్రతి ఒక్కరికి వీళ్ళకు డెంగ్యూ గురించి అవగాహన కల్పిస్తున్నాం సార్. డెంగ్యూ పాజిటివ్ వచ్చిన హౌస్ దగ్గర నుంచి చుట్టుప్రక్కల డైలీ 50-60 హౌజెస్ సర్వే చేస్తున్నాం సార్. డైలీ మళ్ళీ రేపు కూడా చేస్తాం సార్. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.